హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఒక ట్వీట్ చేశారండి ఒక అమ్మాయి, ఎవరు చందన అనే ఒక అమ్మాయి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏం చేశారంటే, విచ్ ఇయర్ విల్ అమరావతి లుక్ లైక్ దిస్ అని. అంటే ఒక మంచి ఎక్కడో ఫారిన్ కంట్రీ, అమెరికానో మనాడో. సో మన అమరావతి ఇలా ఎప్పుడు అవుతుంది అని ఆమె ఒక ట్వీట్ చేశారు. ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు. సహజంగా పుట్టిన ప్రాంతం మనం డెవలప్ అవ్వాలని కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ అలా అయితే చూడాలని కోరుకుంటాం. ఎందుకంటే హైదరాబాద్ ఉన్నామనుకోండి, హైదరాబాద్లో ఉన్నాం మనం, చూస్తుంటాం ఇప్పుడు ఈ గచ్చిబౌలి హైటెక్ సిటీ అంతా వెళ్తుంటే అసలు ఈ అమ్మాయి ఎందుకు పోయేది, మనం హైదరాబాద్లోనే ఉన్నామా లేకపోతే అమెరికాకి ఇట్లా పోయినామా అనే డౌట్ వస్తూ ఉంటుంది మనకు. ఒక్కొక్కసారి ఉంటుంది, కోరిక ఉంటుంది. సో ఈ అమ్మాయి కూడా ఇలాంటి ఒక కోరిక వ్యక్తం చేసింది, మన అమరావతిని ఇలా ఎప్పుడు చూస్తాము అని. వెంటనే మన లోకేష్ గారు రిప్లై ఇచ్చారు, గివ్ అస్ 15 years అని. అంటే మాకు ఒక 15 సంవత్సరాలు ఇవ్వండి, ఇలా చేస్తామని లోకేష్ గారు రిప్లై ఇచ్చారు. ఏదో ఒక సామెత ఉంటుందండి, సామెతలు ఎందుకులే కానీ, ఏదో బోడిగున్నంత సుఖం లేదు, ఊరుకున్నంత ఉత్తమం లేదని ఏదో అంటారు కదా, అట్లా ఉండకుండా సారు దానికి ఒక ఆ ట్వీట్ని రీట్వీట్ చేసి గివ్ అస్ 15 years అని చెప్పి పెట్టారు. ఎప్పుడు జరిగింది ఇది? April 11th ఇవాళ పొద్దున 8:13 AM ట్వీట్ చేశారు. దాదాపు 867K, అంటే దాదాపుగా 8 లక్షల పైచిలకు మంది వీడియో చూశారు. అందులో ఒక 1.5K, అంటే దాదాపు 1500 మంది కామెంట్ కూడా చేశారు. ఒకసారి మనం ఆ కామెంట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈ కామెంట్లో ఎవరో పెట్టారు ఫస్ట్, దట్ మీన్స్ యు ఆర్ ఆస్కింగ్ అస్ టు ఓట్ ఫర్ యూ అండ్ యువర్ పార్టీ ఫర్ అండర్ 15 years. డోంట్ మైండ్, దట్స్ ఓకే. But in the sense we must see minimum 35% of work done in first 5 years and in same proportion in rest 5 years each. అంటే ఆయన ఏం చెప్తున్నారు, సరే మీరు 15 ఏళ్ళు ఓటేయమంటున్నారు, కరెక్టే, మేము ఓటేస్తాం, మరి 35% అన్న వర్క్ అయి ఉండాలి కదా ఈ పాటికి. ఫస్ట్ 5 yearsలో ఎంత అయింది, ఇప్పుడు 5 yearsలో ఎంత అవుతుంది, మీరు వర్క్ చూపించినా అప్పుడు వేస్తామని చెప్తున్నారు. మంచిగానే చెప్పారు. వీళ్ళు ఎవరు చెప్తున్నారు, విజయవాడ మెట్రో ఈజ్ లాఫింగ్ ఫ్రమ్ ద కార్నర్ అంట. అంటే ఎప్పుడు April 27th 2015లో ట్వీట్ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి, విజయవాడ మెట్రో టు బి రెడీ బై 2019, వర్క్స్ టు బిగిన్ ఫ్రమ్ జూన్ అని చెప్పి చేశారు. ఇంతవరకు దానికి విజయవాడకి మెట్రో కాదు కదా, వందే భారత్ కూడా కొత్తగా వచ్చింది లేదు. ఇది ఈ పేపర్లో కట్స్ తీశారు. అంటే ఇప్పుడు జనం అంతా ఎలా ఉంటారంటే చాలా యాక్టివ్స్గా స్పందిస్తున్నారు. ఒకప్పుడు భయపడేవాళ్ళు అమ్మో అని చెప్పి, ఇప్పుడు స్పందిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య మీరే కదా మొదలు పెడుతున్నారు ఈ జెన్ జీ అనే దీన్ని బయటికి తీసుకురావటం. వీళ్ళంతా కూడా చాలా యాక్యురేట్గా ఉంటున్నారు, చాలా స్పీడ్గా ఇవన్నీ బయటకు తెచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి సార్ మరి ఇది అని. ఇదిగోండి, బాహుబలి డిజైన్లు, శ్రీలంక మాస్టర్ ప్లాను, కజక్ కట్టడాలు, టోక్యో రాజధాని, చైనా రాజధాని, సింగపూర్ రాజధాని, ఇస్తాంబుల్ రాజధాని, అసెంబ్లీ వజ్రకాంతి, ఇది పరిస్థితి ఏందని చెప్పి అడుగుతున్నారు. ఇంట్లో అన్నం పెట్టకపోతే ఏదైనా హోటల్లో తిను అన్న జనం సొమ్మేగా, అంతేగాని ఇలా ఆన్లైన్లో మింగులు తినకంట. ఈడెవడో 12 years of TRS and INC, Hyderabad Metro still a distance dream. 19 months of TDP Vijayawada Metro to be completed by December 2018. Hyderabad choose wisely అని చెప్పి పెట్టారు. 12 సంవత్సరాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిస్తే హైదరాబాద్ మెట్రో ఇంకా అవ్వలేదు. ఇది 2016లో పెట్టిన ట్వీట్ అండి, ఇంకా అవ్వలేదు, కానీ మేము 19 నెలల్లో విజయవాడ మెట్రో పూర్తి చేయబోతున్నాం అని చెప్పి పెట్టారు. అసలు ఎలా సాధ్యమైద్ది అది? ఇదిగో మేము కూడా వేశారు, రాఘవ మనోడు ఏం మారలా, ఇంకా అదే సొల్లు చెప్తున్నాడంట. ఆల్రెడీ గివెన్ 7 years, వాట్ యూ గైస్ డిడ్ సార్. కరెక్ట్గా అడిగా ఇది. 2014 to 19 గివ్ అస్ 15 years, 2024 to 29 గివ్ అస్ 15 years, అగైన్ ఇఫ్ దే విన్ గివ్ అస్ 15 years. వావ్, విజనరీ మేస్త్రి అంటే మీరేనా మేస్త్రి గారు? ఆంధ్ర రాజధాని కడుతున్న తమను డిస్టర్బ్ చేయగట్ట. ఈ మేము చూడండి ఎట్లా పెట్టారు. దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ డిసెప్షన్. విజయవాడ డస్ నాట్ హ్యావ్ ఏ మెట్రో ఎట్ బ్రో. నిజంగానే మీరు చెప్పి సరే అప్పుడు కాలేదు అనుకుందాం, అప్పుడు 5 సంవత్సరాలు చేశారు, ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఇప్పుడన్నా దానికి అసలు దానికి ఒక డిపిఆర్ కానీ ఏం లేదుగా. ఇదిగో అన్నీ అవే ట్వీట్లు వేస్తున్నారు. ఆ మెట్రో గురించి ఈయన చేసిందే ఎక్కువ వైరల్ అవుతూ ఉంది. తండ్రిలాగా బ్రహ్మల్లో కాకుండా రియాలిటీలో బతకమని వాడికి ఎవరైనా చెప్పండి రా అంట. 15 years ఎందుకు బ్రో, ఒక 50 years తీసుకో. అప్పటి వరకు అమరావతి బురదలో మన కాంట్రాక్టర్లు నీళ్ళు తోడుకునే పని ఇవ్వు, మన వాళ్ళు పండగ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ 12 years ఆల్రెడీ ఓవర్ ఫర్ వైసీపీ అండ్ టీడీపీ గవర్నమెంట్ అండ్ స్టిల్ అమరావతి బస్ స్టాండ్ లుక్ లైక్ దిస్. 3 years లెఫ్ట్ ఫర్ మిరాకిల్. ఇదిగోండి అమరావతి రాజధాని బస్ స్టాండ్ చూసారు ఎలా ఉందో, అద్భుతంగా లేదు. 1 year అయింది, టీసీఎస్ కన్స్ట్రక్షన్కే దిక్కు లేదు.
స్కైప్ సాబ్స్ కడతావా బ్రో, ఏఐ వల్ల టీసీఎస్ రెవెన్యూ షెడ్కి పోయింది, అదాని కమిషన్ ఇస్తాడు, గూగుల్ డేటా సెంటర్లో మనం అందరం అష్టాచెమ్మ ఆడుకుందాం, ఎలక్ట్రిక్ పని చేసుకుంటూ ఉంటా. దారుణంగా ఉన్నారు వీళ్ళు అసలు అంతా. సేమ్ లైక్ విజయవాడ మెట్రో. నమస్తే అన్న, ఐ థింక్ యూ షుడ్ ట్రై ఏ స్టాండప్ కామెడీ షో అంట. అరే అంత మాట అన్నారు ఇంద్రాబాయ్. 1500 years పట్టినా అవ్వకపోవచ్చు అంటున్నారు. యువర్ మినిస్టర్ బ్రదర్ కాంట్ హ్యాండిల్ హిజ్ మినిస్ట్రీ ప్రాపర్లీ అండ్ యూ వాంట్ 15 years. వై ఈజ్ డీజీసీ సో కరప్ట్? అప్పుడు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాక దాని గురించి ఎవరో పెట్టాడు. ల్యాండ్ పూలింగ్ ఇంకా పూర్తి కాదు, ఐకానిక్ టవర్స్కి గతే లేదు, ఇంకా ఇలాంటి బిల్డింగ్స్ అంట. నవ్వుతూ సింబల్స్ పెట్టాడు ఎవడో. విజనరీ ప్లానింగ్, ఇదిగో సిటీ ఇన్ ఫెర్టైల్ ల్యాండ్, ఫార్మింగ్ ఇన్ డ్రై ల్యాండ్, ఇట్లుంటుంది మంది. ఇక్కడ ఈ మొత్తం పంటల పడేదాన్ని తవ్వుకుంటూ వెళ్తున్నారు, అక్కడ మాత్రం చేస్తారంట. వై యూ నీడ్ 15 years? యువర్ గ్రాఫిక్స్ క్యాన్ డూ ఇన్ 15 minutes. లివ్ ఇన్ రియాలిటీ నాట్ ఇన్ డ్రీమ్స్ మిస్టర్ లోకేష్. ఇలా చేయకుంటే అదే చాలంట. చూస్ వైజ్లీ. మాలోకం లోకేష్, విజయవాడ మెట్రో 5 seconds ఫ్రీక్వెన్సీకి ఒక మెట్రో రావటం లేదు, ఒక మెట్రో ట్రైన్ 6 to 7 ఫ్రీక్వెన్సీకి పడుతుంది అంట. ఏది అసలు ట్రైన్ రాలేదు ఇంతవరకు అక్కడ. 15 minutes ఈజ్ డెఫినెట్లీ డోయబుల్. వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ నెక్స్ట్ 5 years? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంది నిజంగానే? సరే ఇప్పుడు మీరు అన్నట్టే కరెక్ట్గానే ఓ 15 ఏళ్ళు ఇద్దాం అనుకుందాం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? దానికి ఎంత భూసేకరణ జరుగుతుంది, భూసేకరణకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు, నిధుల సమీకరణ ఎట్లా జరుగుతుంది? మీరే చెప్పారు అమరావతి సెల్ఫ్ ఫినాన్సింగ్ క్యాపిటల్, దానికి అదే సంపాదించుకుంటుందని చెప్పారు. మరి 2 లక్షల కోట్లు ఎందుకు అవసరం అవుతాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాల్లో అతిగతి లేదు, ఇంకా అక్కడ తవ్వుతానే ఉన్నారు. ఇంకొక 7 సంవత్సరాలు మీరు చెప్పినట్టే ఇంకో 8 సంవత్సరాలు వేసుకున్నా 8 సంవత్సరాలకి ఏమాత్రం పూర్తవుతుంది అసలు? డబ్బులు లేకుండా, జనం లేకుండా. వాట్ అబౌట్ దిస్? అందరూ మెట్రో గురించి అడుగుతున్నారు. ఇంకేం మాట్లాడదాం? ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో డైరెక్ట్గా అఫీషియల్ హ్యాండిల్, ఇది నారా లోకేష్ గారు అఫీషియల్ హ్యాండిల్. ఇప్పుడు మిగతా వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అఫీషియల్ అకౌంట్స్ హ్యాండిల్ చేయడానికి ఒక టీం ఉంటుంది. కానీ లోకేష్ గారు ఆయనే స్వయంగా డీల్ చేస్తారు. మరి ఇంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఏందో అప్పుడే. షీ ఆస్క్డ్ మీ ఏ సింపుల్ క్వశ్చన్, యూ నీడ్ 15 years. విచ్ ఇయర్ వైజాగ్ విల్ లుక్ లైక్ దట్? మీన్వేల్ అమరావతి ద గ్రేట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట. ఇదిగోండి ఇట్లా ఉంది పరిస్థితి. సార్, యువర్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ పవర్ ఫర్ నియర్లీ ఆల్మోస్ట్ 7 years సిన్స్ ద బైఫర్కేషన్. ఎట్ ద ప్రాసెస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ ద న్యూ క్యాపిటల్ సిటీ స్టిల్ సీమ్స్ టు బి ఆన్ గోయింగ్. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ యూ ఆర్ యువర్ పార్టీ. ఐఎమ్ జస్ట్ జెన్యున్లీ క్యూరియస్ అబౌట్ ద ప్రోగ్రెస్. దిస్ ఈజ్ ఎ జస్ట్ డ్రీమ్ ఫర్ మెనీ. నిజంగానే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరో నెగిటివ్ కూడా కాదు, అందరూ అమరావతి అయితే బాగుంటుందనే కోరుకుంటారు. ఎందుకంటే దాదాపుగా పాపం 40,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. 7 సంవత్సరాల నుంచి వాళ్ళ పొలం ఏడో తెలియకుండా, వాళ్ళకి కేటాయించిన భూమి ఏడో తెలియకుండా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. కానీ ఎప్పటికీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? దానికి ఎవరికి క్లారిటీ లేదు, మీ వాళ్ళు కూడా క్లారిటీ లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కంప్లీట్ ఇన్ 15 years. ఇట్ మే టేక్ 70 to 100 years టైమ్. థింకింగ్ లాజికల్లీ, డోంట్ పుష్ ఏపీ టు డిబ్స్ and take suggestions from the other parties to make capital with low debits. It's enough to make best capital for a neutral people said. జయాంధ్ర నిజంగా కరెక్ట్గా చెప్తున్నాడు. అప్పుల్లో మునిగిపోవటం కానీ అదే బెటర్ కదా. ఇట్లాంటి బూతులు చదవద్దు. ఓకే. అండ్ యువర్ బ్యాంక్ అకౌంట్స్ ఆల్సో గెట్స్ ఫిల్డ్ బట్ పూర్ విల్ బి పూర్ ఓన్లీ. అది ఎప్పుడు ఉండేదే కదా. వన్ గుడ్ మాన్సూన్ అండ్ మార్క్ మై వర్డ్స్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద సిచ్యువేషన్ ఇన్ సో కాల్డ్ అమరావతి ఏరియా. నిజంగానే ఎక్కడ ఒక సీజన్లో గట్టి ఒక రౌండ్ వేసుకుంది అనుకోండి వర్షం, ఇంతే కట్ని మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి తోడుకోవాలి మనం. ముందు విజయవాడ విశాఖ మెట్రో వర్క్ స్టార్ట్ చేయండి. నాకు తెలిసి విజయవాడ విశాఖ మెట్రో వర్క్స్ అసలు ఈ కనుచూపు మేరలో కూడా జరగకపోవచ్చండి. నెక్స్ట్ నాకు 29 తర్వాత ఏమన్నా వైజాగ్లో స్టార్ట్ అవుతే అవ్వచ్చేమో, కానీ విజయవాడలో మెట్రోకి అసలు సాధ్యమే కాదని చెప్పి ఆ కమిటీ కూడా చెప్పారు. ఎందుకంటే విజయవాడలో రోడ్లు చిన్నవి, అంత తిరిగే పరిస్థితి ఉండదు, అంత ఫ్లోటింగ్ జనం ఉండదు. కాబట్టి అక్కడ కష్టం. విజయవాడలో పరిస్థితులు మెట్రోకి అనుగుణంగా ఉండకపోవచ్చు అనుకుంటాను నేనైతే. 2014 to 19 5 years, 24 to 37 17 years, ఓవరాల్గా 23 years అంటావు. 23 yearsకి ఇంట్రెస్ట్ ఎంత? 5 years వైజాగ్ మీద శ్రద్ధ పెట్టి ఉంటే ఇలా ఉండేది కాదు. ఈవెన్ ఆఫ్టర్ 15 years వీ వోంట్ బీ సీయింగ్ ఎన్ కాంపిటీషన్ విత్ టైర్ 2 cities లైక్ పూణే ఆర్. జనం అందరూ ఫుల్ నెగిటివ్ ఉందండి. క్లాప్స్ అంటున్నాడు. ఆఫ్టర్ 15 years యూ కోటెడ్ ద సేమ్ ట్వీట్ అండ్ ఆస్క్డ్ ఫర్ అనదర్ 10 years. నైస్.
పిఆర్ టీం వచ్చాడనుకుంటున్నారంట. బూతులు తిడతారు ఎవర్రా బాబు. అండర్ ద లీడర్షిప్ హానరబుల్ ఎన్సీబీఎన్ గారు మేబీ 10 years ఎనఫ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి. అయితే మంచిదే కదా. ప్రజెంట్ స్టేట్లో లా అండ్ ఆర్డర్కే దిక్కు లేదు. విఎంసీ లాంటి కేసెస్ ఫైల్ చేసే వాళ్ళని బెదిరించి బిల్డర్కి ఫేవర్గా జడ్జిమెంట్ ఇస్తున్నారు మీరు. 15 yearsలో చేసేదేముంది ఇంకా. ఇలా కత్తితో పొడుచుకున్నారంట ఎక్కడో. యు ఆర్ గుడ్ కమెడియన్ అంట. టీడీపీ అధికారంలో ఉంటే అది అవదమ్మా, అది అవదు. ప్రజల్ని గాలికి వదిలేసి సోషల్ మీడియాలో ఫేక్ సొల్లు చెప్తే ఏమవుతుందో 2029 ఎలక్షన్స్లో తెలుసుకుంటావు లోకేష్. సో మొత్తానికి కంప్లీట్గా అన్ని నెగిటివ్ కామెంట్సే పడుతున్నాయి. అన్ని చదవలేము మనం. దాదాపుగా 1500 కామెంట్స్ ఉన్నాయి కూడా నేను చదవలేము, కొన్ని వస్తున్నాయి అంతే. అమరావతి ఆకాశ యానిమేలతో ఉండాల్సిన అవసరం ఏముంది? ఓ చక్కని కాలుష్యం లేని నగరంగా చేయండి, అది బాగుంటుంది. అది అవదమ్మా అని పెట్టాడు ఇందాకెవరో. 150 years వుడ్ బి ఐడియల్ ఐ గెస్. ఎగ్జాక్ట్లీ 150 years పట్టచ్చు. లోకేష్ సార్, వాట్ ఇస్ ద క్రైటీరియా టు ఇన్వెస్ట్ ఇన్ ఏపీ? వీఆర్ ఇంటూ స్టీల్ మేకింగ్, సో ఇఫ్ వీ వాంట్ టు ఎక్స్పాండ్ ఇంటూ వైజాగ్ ఏరియా, వాట్ ఏరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా కెన్ యూ ప్లీజ్ గైడ్? రిగార్డ్స్ అంట ఎవరో అనుపమ్ అంట. సార్, టాలెస్ట్ బిల్డింగ్స్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఎట్ లేటర్ స్టేజెస్. వాటర్, డ్రైనేజ్ అండ్ ట్రాఫిక్ బికమ్స్ హెవక్. As we have abundant land at Amravati, keep 12 floors as maximum, expect 1 or 2 iconic buildings. నిజంగా అన్ని ఫ్లోర్లు ఎందుకు? ఏం ఉపయోగం దానివల్ల? గతంలో బీఆర్ఎస్ మీద వేసిన ట్వీట్లు, గతంలో మెట్రో గురించి వేసిన ట్వీట్లు అవి మొత్తం తీసి తిరిగి తిప్పుతున్నారు, ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. అంటే అమరావతి అవుద్దనేదే ఎవరికి గ్యారంటీ లేదు. పైగా అలాంటి బిల్డింగ్లు 15 సంవత్సరాల్లో అయిపోద్ది అని చెప్పి లోకేష్ గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లోనే విపరీతమైన ట్రోలింగ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి విపరీతమైన పిఆర్ టీములు పెట్టి ట్రోలింగ్ చేయించడం వేరు, ప్రజలు స్వతహాగా ఇలా మీరు చేస్తున్న ట్వీట్స్కి రిప్లైలు ఇచ్చే ట్రోలింగ్ వేరు. కాబట్టి గతంలో లేదు పరిస్థితి. ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు, ఏదైనా ఒకటి చేసే ముందు మనం గతంలో చేసిన ట్వీట్లు డిలీట్ చేసుకోవటము అట్లాంటివి చేసుకుంటే ట్వీట్లు చేయాలి, కానీ లేకపోతే ఇలా ఫుల్ వైరల్ అవుతాం అనమాట.